శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం సరస్వత్యై నమః. కార్తీక మాసము 18వ రోజు 18వ అధ్యాయము. సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావము. ఓ మునిచంద్ర, మీ దర్శనము వలన ధన్యుడనైతిని. సంశయములు తీరునట్లుగా జ్ఞానోపదేశం చేశారు. నేటి నుండి మీ శిష్యుడనైతిని. తండ్రి, గురువు అన్న దైవము సమస్తము మీరే. నా పూర్వపుణ్య ఫలితములనే కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యం తటస్థించినో. లేనిచో నేను మహాపాపినై మహారణ్యములో ఒక మొద్దుబారిన చెట్టునై ఉండగా తమ కృప వలనే నాకు మోక్షము కలిగినది. మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ కీకారణ్యములో తరతరాలుగా చెట్టు రూపమున ఉండవలసినదే కదా. అట్టి నేనెక్కడా? మీ దర్శన భాగ్యం ఎక్కడా? నాకు సద్గతి ఎక్కడా? పుణ్యఫల ప్రదాయమగు ఈ కార్తీక మాసం ఎక్కడ? పాపాత్ముడగు నేనెక్కడ? ఈ విష్ణాలయమందు ప్రకాశించుట ఎక్కడ? ఇవి అన్నీయూ దైవీకమగు ఘటనలు తప్ప మరొకటి కాదు. కావున నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడు ఎట్లా అనుసరించి చేయవలయునో దాని ఫలము ఎటువంటిదో విశదీకరింపండి అని ప్రార్థించెను. ఓ ధనలోభ, నీవడిగిన ప్రశ్నలన్నీయూ మంచివే. అవి అందరికీ ఉపయోగార్థమైనటివి కావున వివరించెను. శ్రద్ధగా ఆలకింపండి. ప్రతి మనుషుడు ఈ శరీరమే సుస్థిరము అని నమ్మి జ్ఞానశూన్యుడవుతున్నాడు. ఈ భేదము శరీరమునికే కాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మజ్ఞానము కలుగుటయే సత్కర్మలను చేయవలెనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి. సత్కర్మనాచరించి వాటి ఫలము పరమేశ్వరార్పితమనరించిన జ్ఞానము కలుగును. మానవుడు ఏ జాతివాడో, ఎటువంటి కర్మలు ఆచరించవలయునో తెలుసుకుని అటువంటివి ఆచరించవలెను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానం చేయక సత్కర్మలను ఆచరించక వ్యర్థమవుతాడు. అటులనే కార్తీక మాసమందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుచు ఉండగా, వైశాఖ మాసములో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను, మాఘమాసములో సూర్యుడు మకర రాశి యందుగా అనగా ఈ 3 మాసముల యందును తప్పకుండా నదిలో ప్రాంతకాల స్నానం చేయవలెను. అటుల స్నానమాచరించి దేవతార్చన చేసిన ఎడల తప్పకుండా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. సూర్యచంద్ర గ్రహణ సమయములందు తదితర పుణ్యదినముల యందుయు స్నానము చేయవచ్చును. ప్రాంతకాలమున స్నానము చేసిన మనుషుడు సంధ్యావందమున సూర్య నమస్కారములు చేయవలెను. అట్లు ఆచరించనివాడు కర్మభ్రష్టుడవుతాడు. కార్తీక మాసమందు అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును. కార్తీక మాసములో సమానమైన మాసము వేదములతో సరితూగ శాస్త్రము, గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు, బ్రాహ్మణులకు సమానమైన జాతియు, భార్యతో సరితూగ సుఖమును, ధర్మములతో సమానమైన మిత్రుడను, శ్రీహరితో స్నానాదులు ఆచరించిన వారు 1,000,000 యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోతారు అని అంగీరసుడు చెప్పగా విని మరలా ధనలోభుడు ఇట్లా ప్రశ్నించెను. ఓ మునిశ్రేష్ఠ, చాతుర్మాస్య వ్రతమని చెప్పినారే, ఏ కారణం చేత దానిని ఆచరించవలెను? ఇదివరకు ఎవరైనా ఈ వ్రతం చేసి ఉన్నారా? ఆ వ్రతము యొక్క ఫలితం ఏమిటి? విధానం ఎలాంటిది? సవిస్తరముగా విశదీకరింపండి అని కోరాడు. అందులకు అంగీరసుడు ఇలా చెప్పసాగాడు. ఓయి వినుము. చాతుర్మాస్య వ్రతము అని అనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో కూడి ఆషాఢశుద్ధ ఏకాదశి దినమున పాలసంద్రమున శేషపాన్పునిపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును. ఆ 4 మాసములకే చాతుర్మాస్యము అని పేరు. అనగా ఆషాఢ శుద్ధ ఏకాదశి, శయన ఏకాదశి అనియు, కార్తీక శుద్ధ ఏకాదశి, ఉత్తాన ఏకాదశి అనియు, ఈ వ్రతమునకు చాతుర్మాస్య వ్రతమనియు పేర్లు. ఈ 4 మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన, దాన, జప, తపాది సత్కార్యాలు చేసినచో పుణ్యఫలము కలుగును. ఈ సంగతి మహావిష్ణువు వలన తెలుసుకున్నాను. కావున ఆ సంగతులు నీకు కూడా తెలియచేస్తున్నాను. తొలుత కృతయుగమున శ్రీవైకుంఠమందు గరుడ గంధర్వాది దేవదేవతల చేత వేదముల చేత సేవింపబడుతున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసమున కూర్చుని ఉండంగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండగు చతుర్బాహుండగు కోటి సూర్య ప్రకాశనుండు అగు శ్రీమన్నారాయణునికి నమస్కరించి ముకుళిత హస్తాలతో నిలబడి ఉన్నాడు. అంత శ్రీహరి నారదుణ్ణి చూసి ఏమియూ తెలియని వాని వలె మందహాసముతో ఇట్లా అనెను. నారద, నీవు క్షేమమే కదా? త్రిలోక సంచారివై నీకు తెలియని విషయములు ఏమీ లేవు. మహామునుల సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు కలగలేకుండా సాగుచున్నాయా? మానవులందరూ వారికి వివిధించిన ధర్మములను ఆచరిస్తున్నారా? ప్రపంచమనే అరిష్టములు లేకుండా ఉన్నాయి కదా అని కుశల ప్రశ్నలు అడిగారు. అంత ఆ నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి, ఓ దేవా, ఈ జగంబున నీ వెరుగని విషయమును లేనియో లేవు. అయినను నన్ను
వచింపమనటచే విన్నవించుకుంటున్నాను. ప్రపంచమున కొందరు మనుష్యులు మునులు కూడా తమ విధించిన కర్మలను నిర్వర్తించడం లేదు. వారెట్లు విముక్తులవుతారో ఎరుగలేకుండా ఉన్నాము. కొందరు భుజించకూడ వాటిని పదార్థములను భుజిస్తున్నారు. కొందరు పుణ్యవ్రతములు చేయుచు అవి పూర్తిగాక మునుపే మధ్యలో మానవేస్తున్నారు. కొందరు సదాచారులుగా, మరికొందరు అహంకార సహితులుగా, పరనిందా పారాయణులుగా జీవిస్తూ ఉన్నారు. అట్టి వారిని సత్కృప్తతో పుణ్యాత్ములను నర్చి రక్షింపండి అని ప్రార్థించను. జగన్నాటక సూత్రధారి అయిన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో, గరుడ గంధర్వాది దేవతలతో వేల కొలది మహర్షులు ఉన్న భూలోకానికి వచ్చి మొసలి బ్రాహ్మణ రూపంలో ఒంటరిగా తిరుగుతూ ఉన్నాడు. ప్రపంచమంతయు తన దయావలోకమును వీక్షించి రక్షించుచూ ఉన్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షిస్తూ ఉన్నాడు. పుణ్యక్షేత్రములు, పుణ్యనదులు, పుణ్యాశ్రమాలు తిరుగుచూ ఉండెను. ఆ విధముగా తిరుగుతూ ఉన్న భగవంతుణ్ణి గాంచి కొందరు ముసలివాడి అని ఎగతాళి చేస్తూ, కొందరు ఈ ముసలివానితో మనకేమి పని అని ఊరుకున్నారు. కొందరు గర్విష్ఠులయ్యారు. మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తి అయినను చూడకుండా ఉన్నారు. వీరందరినీ భక్తవత్సలుడగా శ్రీహరి గాంచి వీరిని ఎట్లా ధరింపచేయాలి అని ఆలోచించి మొసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖుచక్ర గదా పద్మ కౌస్తుభ వనమాల్యాదాలంపారక అలంకారుడై ఉండి నిజరూపమును ధరించి లక్ష్మీదేవి తోడను భక్తుల తోడను మునిజన ప్రీతికరమగు నైమిసారణ్యములకు వెడలేను. ఆ వనమందు తపస్సు చేసుకొనుచున్న మునిపుంగవులు స్వయముగా తమ ఆశ్రములను కరుణించిన సచ్చిదానంద స్వరూపుడగు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆదిదైవములగు లక్ష్మీనారాయణులు ఇట్లా స్తోత్రం చేయసాగారు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యాన గమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అష్టదశాధ్యాయము 18వ రోజు పారాయణం సమాప్తము. ఓం నమ